బ్రేకింగ్ న్యూస్ ఏపీ కేబినెట్ సమావేశం షెడ్యూల్లో మార్పు జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 4వ తేదీన జరగాల్సిన సమావేశాన్ని 3వ తేదీకి మారుస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తొలుత డిసెంబర్ 4న సమావేశం ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తాజాగా సమావేశం తేదీని ఒకరోజు ముందుకు మార్చుతూ మళ్లీ ఆదేశాలు జారీ చేశారు. అలాగే సమావేశంలో చర్చించాల్సిన అంశాలను ఇవాళ సాయంత్రం 4 గంటల్లోగా పంపాలని పలు శాఖలకు సీఎస్ ఆదేశించారు. రేషన్ కార్డులు జారీ, రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సూపర్ 6 పథకాలు, ఇసుక పాలసీ, ఎన్నికల హామీలతో సహా పలు అంశాలపై మంత్రి మండలి చర్చించనుంది. ఇక ఇటీవల సంచలనంగా మారిన అదానీ విద్యుత్ కొనుగోళ్ల లంచం వ్యవహారం, అందులో మాజీ సీఎం జగన్ పాత్ర వంటి అంశాలపైన చర్చించే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని అమరావతి నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు ఏపీ కేబినెట్ సమావేశం షెడ్యూల్ మార్పు గల కారణాలు ఏంటి శివ? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే 4వ తేదీ జరగాల్సిన ఏపీ కేబినెట్ 3వ తేదీకి మార్చినట్లు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ రోజు సాయంకాలం కల్లా అన్ని శాఖలకు సంబంధించిన వివరాలు అందజేయాలని చెప్పి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే 5వ తేదీకి సంబంధించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటున్న నేపథ్యంలో 4వ తేదీన సీఎం చంద్రబాబు బయటికి అంటే మహారాష్ట్ర వెళ్లే ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా కేబినెట్ భేటీని ఒక రోజుకే ముందుగా కుదించినట్టు తెలుస్తా ఉంది. అలాగే త్వరలో జరగబోతున్న కలెక్టర్లు, ఎస్పీల బదిలీలకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తాం. దానిలో భాగంగానే ఈ కేబినెట్ భేటీకి సంబంధించి ఒక రోజు కూడా ముందుగా జరుపుకున్నట్టు తెలుస్తా ఉంది. విద్యుత్ ఒప్పందాలు, అలాగే ఇటీవల జరుగుతున్న పరిణామాలు, సోషల్ మీడియా పోస్టులు, అలాగే పలు కీలకమైన అంశాలకు సంబంధించి కూడా ఏపీ కేబినెట్ లో చర్చ జరగబోతున్నట్టు తెలుస్తా ఉంది ప్రస్తుతం. అయితే శివ, ఈ సమావేశానికి సంబంధించి ఏ అంశాల మీద చర్చించాలో అవన్నీ కూడా ఇవాళ సాయంత్రంలోగా రావాలి అంటూ కూడా అక్కడ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉందిగా, మరి దీనికి సంబంధించి ఇవాళే ఆదేశాలు జారీ చేసినట్లు వారు ఇవన్నీ పాటిస్తారనుకోవచ్చా? ఖచ్చితంగా వాస్తవానికి కేబినెట్ భేటీకి సంబంధించి ఎప్పుడైనా 2 రోజుల ముందుగానే వివరాలు అందజేయమని అన్ని శాఖలకి సమాచారం ఇస్తారు. 4వ తేదీ కేబినెట్ ఉంది కాబట్టి 2వ తేదీ సాయంకాలానికి ఇవ్వమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా 3వ తేదీ కేబినెట్ భేటీ ఉంటుంది. 1వ తేదీ సాయంత్రం 5 గంటలకల్లా వివరాలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించిన సమాచారాన్ని అన్ని శాఖలకు సంబంధించి ప్రభుత్వానికి పంపినట్లు కూడా తెలుస్తా ఉంది ప్రస్తుతం. థ్యాంక్ యూ శివ.